ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి రామయ్య. ప్రమాదవశాత్తు 2 కాళ్ళు విరిగిపోవడం చాలా బాధాకరం. అతనిని చూసి సాటి టీడీపీ కార్యకర్తలు వారి వంతు సాయంగా 2 బస్తాల బియ్యము మరియు నగదు అందించి మానవత్వాన్ని చేటుకున్నారు. ఈ విధంగా పట్టణంలో గల ప్రతి ఒక్కరూ టీడీపీ కార్యకర్తలు ఎల్లప్పుడూ మేము అండగా ఉంటామని చెప్పారు. ఇలాగే ప్రతి ఒక్కరూ వారి వంతు సాయంగా వారికి తగినంత నగదు రూపంలో కానీ వస్తు రూపంలో కానీ అందజేసి మానవత్వాన్ని చాటుకోవాలని ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామయ్య పేర్కొన్నారు. సేవాభావాలకు ముందుగా వచ్చి పేదవారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 2వ టీడీపీ ఇన్ఛార్జ్ గాజుల రమణ, మునీర్ బాషా, నౌషాద్, రోఫ్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందువల్ల ఈరోజు మా పార్టీ కార్యకర్తలందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మా శక్తికాడికి తగినంత సాయం ఆర్థిక సాయం అందియాలని చెప్పి 2 మూటల రైస్ ఒక 500 రూపాయలు డబ్బు ఇవ్వడం జరిగింది. కాబట్టి మిగతా నాయకులందరూ కూడా వాళ్ళ సహాయం అందజేస్తారని చెప్పి ఈ పత్రికా మూలకంగా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి వీలైనంత వరకు ప్రతి కార్యకర్త కూడా ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి ఆర్థిక సహాయంగా ఆదుకోవాలని చెప్పి పుంగనూరు నియోజకవర్గం టౌన్ తరఫున మేము కోరుతున్నాం. మొన్న యాక్సిడెంట్ అప్పనిపల్లి దగ్గర యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయినది. 2 కార్లు కూడా రాడ్ ఏర్పాటు చేసినారు. నడవలేని పరిస్థితి. ఒక 2 నెలలు రెస్ట్ తీసుకోమంటా ఉన్నారు. సీనియర్ కార్యకర్త కష్టపడినందుకు మేము పుంగనూరు కార్యకర్తల తరఫున 2 ప్యాకెట్ రైసు ఏదో తగిన ఆర్థిక సహాయం చేస్తున్నాము. ఇలాంటి సమస్య కార్యకర్తకి మేము ఉన్నామనే భరోసాతో ఈ చిన్న కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. దయచేసి పెద్ద మనసు చేసుకొని ఆ కార్యకర్తకి మనందరూ తగినంత సహాయం చేయాలని కోరుకుంటున్నాం. గిరిజనులకు భరోసా కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్. నేడు స్థానిక అంబేద్కర్ భవన్ నందు గిరిజన మహానాడు చైర్మన్ డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. 50 సంవత్సరాలు నిండిన గిరిజనులకు 2000 పెన్షన్ మరియు 500 జనాభా గల గిరిజన ప్రాంతాలను పంచాయతీలుగా గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో 500 మంది జనాభా గల గిరిజన ప్రాంతాలకు ఇంకనూ పంచాయతీలుగా గుర్తింపుగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాలలో రోడ్డు సౌకర్యం మరియు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని అన్నారు. గిరిజన ప్రాంతాలలో ఉన్న పంచాయతీలను స్మార్ట్ పంచాయతీలుగా గుర్తించి ముఖ్యమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాలలో వైద్య సదుపాయం కావాలని పిహెచ్సిలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన మహానాడు చైర్మన్ డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్, గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగే నాయక్, బంజారా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర నాయక్, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి నాయక్, పీడీఎఫ్ అధ్యక్షుడు బాపు నాయక్, శంకర్ నాయక్, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొనడం జరిగింది. డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్, గిరిజన మహానాడు చైర్మన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గిరిజనులకు 50 సంవత్సరాలు నిండిన వృద్ధులకు 2000 రూపాయల పింఛను ఇవ్వడానికి మరియు 500 జనాభా గల గిరిజన ప్రాంతాల్లో ఉన్న జనాభా గల 500 మంది ఉన్న గిరిజనులకి ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసిన దానికి మేము ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పంచాయతీలు గుర్తించడానికి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. ఈరోజు అంబేద్కర్ ప్రగతి భవనం నందు ఈరోజు గిరిజనులు తరపున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా గిరిజనులు మన చిత్తూరు జిల్లాలో చాలా వెనుకబడిన ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారికి కనీస మౌలిక సదుపాయాలు లేక రోడ్డు సౌకర్యము, తాగునీరు, వైద్యము, విద్య ఇలాంటి చాలా మౌలిక వసతులకు దూరంగా ఎక్కడో విసిరేసినట్లుగా అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కావున ప్రభుత్వం వీటిపైన స్పందించి వారి గిరిజనులకి కావలసిన వైద్య సౌకర్యాలు అయితేనేమి, రోడ్డు సౌకర్యాలు అయితేనేమి, నీటి సౌకర్యం అయితేనేమి, విద్య సంబంధించిన అయితేనేమి, కేజీ నుంచి పీజీ వరకు గిరిజనులకు ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈ పిహెచ్సిలు ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేయాలి.
ఏర్పాటు చేసి వాళ్ళకి వైద్యాన్ని అందించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ గిరిజన ప్రాంతాల్లో కొన్ని హంద్రీనివా కాలువని నీళ్లు అనుసంధానం చేసి ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్న చెరువులను నింపడం వల్ల వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన వెంటనే స్పందించి గిరిజన ప్రాంతాలైన సుగాల్మెట్ట, పుంగనూరు ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో ఈ గిరిజన అభివృద్ధి కోసం ఈ హంద్రీనివా నీళ్లను మళ్లించి వారికి ఈ యొక్క సహాయం చేయాలని చెప్పేసి కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వడ్రంగి దారుల సమస్యలు పరిష్కరించాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీశ్రెడ్డికి వినతి పత్రం అందజేత. నేడు స్థానిక కోనేరు వద్ద కార్పెంటర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో అధ్యక్షులు, కార్యదర్శులు వారికి ఉన్న సమస్యలను ప్రతి సభ్యుని అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఈ సమస్యలను వినతి పత్రం ద్వారా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీషారెడ్డికి ఇచ్చి మా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా అనీషారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్పెంటర్కు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని, మీ సమస్యలను తప్పకుండా రేపు సీఎం సభలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పెంటర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కార్పెంటర్స్ అసోసియేషన్ అంతా ముక్కుమ్మడిగా ఐకమత్యంగా ఇక్కడ చేరడం అనేది ఒక గొప్ప విషయము. మరి నేను వచ్చి 3 నెలలు అవుతుంది దాదాపు. ఊర్లో తిరిగినప్పుడు కూడా కార్పెంటర్స్తో కూడా నేను అప్పుడప్పుడు కొన్ని విశేషాలు కూడా షేర్ చేసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ నా పైన నమ్మకం ఉంచి ఈరోజు మా పార్టీ ఆఫీస్కి కాల్ చేసి, అక్క ఇక్కడ సమస్య ఉన్నది, దయచేసి మీరు పరిష్కరించగలుగుతారా అనేది కూడా నాకు ఇచ్చిన మీరు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. అదేవిధంగా పుంగనూరుకి పెద్దలు అప్పుడు రామకృష్ణారెడ్డి గారు మనమంతా ఎంత నమ్మకం పెట్టుకొని ఆయన్ను ఒక స్థాయికి మీరంతా ఎదిగించారు. అదేవిధంగా ఆయన చేయాల్సిన బాధ్యత కూడా ఆ ప్రకారం ఆయన ఎంత మనకు చేశారో కూడా మీకు తెలుసు, మాకు తెలుసు మా కుటుంబం గురించి. ఈరోజు మళ్ళీ మీరు మా పైన నమ్మకం పెట్టుకొని మీరు ఇక్కడికి రమ్మని చెప్పి అడగడం అనేది కూడా నా సాయశక్తిలా మీకు ఎప్పుడు మీకు అండదండలుగా ఉంటాను. ముఖ్యంగా ఈరోజు మీరు అడిగిండే కొన్ని డిమాండ్స్ అనేది అవి డిమాండ్స్ కూడా కాదు, ప్రతి ఒక్క కార్పెంటర్కి అవి మామూలు అవసరాలు. కానీ ఆ అవసరాలు కూడా కొన్ని ఇక్కడ మనకు లోటుపాట్లు ఉన్నాయి. తప్పకుండా మీరంతా ఒక అర్జీ రూపకంగా నాకు ఇవ్వండి. అవి సీఎం గారు కూడా మనకు రేపు జలహారతికి మన పుంగనూరు కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. మనమంతా కూడా మళ్ళీ కలుద్దాము. మీ తరపున అర్జీ కూడా నేను సీఎం గారితో కూడా నేను డిస్కస్ చేసి ఇస్తాను. ఖచ్చితంగా ఇంకా కొన్ని మీరు అడగనేటివి కూడా నన్ను ఉన్నాయి. ముఖ్యంగా ఈ కార్పెంటర్ పని చేసేటప్పుడు కార్పెంటర్స్కి అందరికీ ఆ పొట్టు అనేది డస్ట్ మీకు ఎక్కువ పోతూ ఉంటుంది. ఆ హెల్త్ ప్రివెన్షన్స్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలా. ఎందుకంటే పుంగనూరు కార్పెంటర్స్ మీ చేతిలో ఎంత స్కిల్ ఉండదో దేశం అందరికీ తెలుసు, చిత్తూరు జిల్లా వాళ్ళకి అందరికీ తెలుసు. పుంగనూరు కార్పెంటర్స్ చీప్, బెస్ట్ అని కూడా తక్కువ వేజెస్తో ఎక్కువ పని బ్రహ్మాండంగా చేస్తారని కూడా తెలుసు. ఇదే విధంగా మీ స్కిల్స్ కూడా ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలా, డిజైన్స్ కానివ్వండి, ఇంకా కొన్ని ఎక్స్పోర్ట్స్ కూడా మన పుంగనూరు కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మనం ఎలా బయట ప్రపంచానికి కూడా మన చేసుకుని ఫర్నిచర్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మనం ప్రజలకు ఎట్లా అందజేయాలా, మనం ఆర్థికంగా ఎలా పైకి రావాలనేది కూడా ముఖ్యంగా అది కూడా నేను చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు నా పైన పెట్టారు మీరు. హెల్త్ ఇన్సూరెన్సెస్ కానివ్వండి, హెల్త్ వైజ్ మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనము ముఖ్యంగా ఇన్సూరెన్సెసే కాదు గవర్నమెంట్ తరఫున కూడా మనకు ఏ విధంగా మనం లబ్ధి పొందుతామనేది కూడా నేను రేపు సీఎం గారితో కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇంకోటి వచ్చేసి మనకు మీరు మెయిన్ కమ్యూనిటీ హాల్ కావాలా. ఎన్నో ఏళ్ళగా మేము ఈ కోనేట్లోనే మేమంతా కలిసి ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాల్సి వస్తుంది అక్క అనేసి అంటున్నారు. చాలా బాధాకరం. వీలైనంత త్వరగా మీకు ఇప్పుడు ఆటో నగర్ వాళ్ళకి ఏ విధంగా మీకు అక్కడ వాళ్ళకి అకామిడేట్ చేస్తున్నామో అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా త్వరలో మీరు కూడా మీకు తోచిన పద్ధతిలో మాకు ఏదన్నా కూడా ప్లేసు అట్లుంటే కూడా మనం ఏదన్నా ఏ విధంగా మనం అంతా గ్రూప్గా డిస్కషన్స్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా మన పుంగనూరులో కూడా మనము అభివృద్ధి చెందుతాము. ఆ కమ్యూనిటీ హాల్ అనేది కూడా మనము చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. తప్పకుండా చేస్తాము.
శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం నందు శివరాత్రికి ప్రత్యేక పూజలు. ఈరోజు 5వ రోజు కార్యక్రమం జరుగుతున్నది. ఈ 5వ రోజు కార్యక్రమంలో ఉదయం నుండి స్వామివారికి మామూలు ప్రకారము అభిషేకాలు, అర్చనలు, పూజలు, హోమాలు అన్నీ కూడా జరిగినాయి. నిత్యబలి అయిన పిమ్మట ఇప్పుడు నిత్యోత్సవం జరుగుతున్నది. నిత్యోత్సవానికి ఈ సంవత్సరము స్వామివారి దివ్యరసానికి అనుసంధానంగా ఉపరసం కూడా చేయించడము జరిగినది. ఆ ఉపరసంలోనే మన ధ్వజారోహణ రోజు నుండి కూడా స్వామివారు ప్రతిరోజు వాస్తు ఉత్సవానికి వెళ్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డి, సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పుంగనూరు పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పుంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డి మరియు సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి పరిశీలించడం జరిగింది. పుంగమ్మ చెరువులో జలహారతి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారని అన్నారు. ఆ చెరువులో నీరు లేకపోవడంతో, కాలువలో నీరు సరిపడా రాకపోవడంతో సింగిరిగుంట సమీపంలో ఇరుక్కుని ఉన్న బ్రిడ్జిపై నుంచి ముఖ్యమంత్రి జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక రైతుకి మ్యాక్సిమంగా పెట్టి ఒకే విడతగా కూడా 50,000 ఉండే రైతులకంతా కూడా అప్పు ఉండే వాళ్ళకంతా తోయడం జరిగింది. మిగతా 1-2 కంతులు ఇంకా మిగిలినట్టు కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రైతులకు కరెంటు కానివ్వండి, అన్నదాత సుఖీభావ కింద వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కానివ్వండి, సక్రమమైన కరెంటు ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా అంద్రీనివా జలాలు ఈరోజు ఎవరు ఊహించలేదు. ఈ మిట్ట ప్రాంతానికి, ఈ కరువు ప్రాంతానికి ఈ మాదిరిగా కాలువల్లో నదీ జలాలు వస్తాయని ఇంతవరకు కళలో కూడా ఏ ఒక్క మానవుడు కూడా ఊహించినటువంటి విషయం. ఆ రోజే రామారావు గారు శంకుస్థాపన చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా ఈ కృష్ణమ్మ జలాలు ఇక్కడ పూర్తిగా కూడా కుప్పం వరకు పోతూ ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి భవిష్యత్తులో రాబోయే సీజన్కంతా కూడా అన్ని చెరువులని, కుంటలని పుంగనూరు నియోజకవర్గంలో నింపే కార్యక్రమాన్ని కూడా ఈ పడమటి ప్రాంతాలు పూర్తిగా పొలంనేరు కానీ, మదనపల్లి, తంబలపల్లి అన్ని ప్రాంతాలను కూడా ఈ ఆదుకునే కార్యక్రమం నీటి శాశ్వతంగా తాగునీటికి కానీ, సాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రేపు నిజంగా కూడా పర్వదినం, శివరాత్రి, ఒక ముఖ్యమైనటువంటి మన హిందువుల్లోనే ముఖ్యమైనటువంటి పండుగ దినం. కానీ ఆ పండుగను కూడా ఆయన పక్కన పెట్టి ఈరోజు నిజమైన పండుగ ఇక్కడ ప్రజలతో, రైతులతో జరుపుకునేదానికి ఈ యొక్క మారుమూల ప్రాంతమైనటువంటి ఈ పల్లెలకు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అంకితం చేయాలనే కార్యక్రమంలో ఇక్కడ వస్తున్నటువంటి విషయం మనమంతా గుర్తించుకోవాలా. అందరూ కూడా రైతులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయమని కోరుకుంటాం. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మెగా వైద్య శిబిరం. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కొంచెం వెయిట్ చేయండి.
మనిషికి ఒక వస్తువు విలువ కానీ ఈ దేహ విలువ కానీ ఈ డబ్బు విలువ కానీ ఎప్పుడురా తెలుస్తుందంటే అది పోగొట్టుకున్నప్పుడే తెలుస్తుంది. అంతకుముందు కూడా నేను అదే విషయం చెప్పినా. మనకు అన్నీ ఉన్నప్పుడు దాని విలువ తెలుసు. మన బాడీలో ఇప్పుడు అన్నీ పనిచేస్తాయి, కన్ను ముక్కు చెవి అన్నీ పనిచేస్తూ ఉన్నాయి, కాలు చెవి. బట్ ఎప్పుడన్నా ఇది కోల్పోయినప్పుడు, ఇప్పుడు ఈ పొద్దు వచ్చిన పేషెంట్లు కూడా ఇప్పుడు చెప్పినారు మా డాక్టర్ సార్ మేడం అంతా 500 అని ఒక సామెత. ఏదైనా కానీ ఒక అవాంతరం రాకుండా ముందే దాన్ని రక్షించుకోవడం అన్నమాట. అలాగే మన హెల్త్ కూడా మామూలుగా జరిగే ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా హెల్త్ పరంగా ఎన్నో రకాల రాయితీలు వచ్చేసిన ప్రజలకు అందిస్తూ ఉన్నారు. కాకపోతే కన్నా అనారోగ్యం వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని అందుకోగలుగుతూ ఉన్నారు. అదే అనారోగ్యం ఎప్పుడైతే ఏర్పడింది అని చెప్పి తెలుసుకునేదానికి ఇటువంటి క్యాంప్స్ వచ్చేసి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఆ విధంగానే ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే కన్నా పుంగనూరులో మా ఆరోగ్య సంఘం తరఫున ప్రప్రథమంగా ఇంత గొప్ప క్యాంప్ వచ్చేసి మేము నిర్వహిస్తూ ఉన్నాము. సుమారు 9 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చినారు. వాళ్ళ బృందం అంతా కూడా వచ్చింది 25 మంది దాకా. వాళ్ళ సొంత ఖర్చులతో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఒక రకంగా చెప్పాలంటే కన్నా డాక్టర్ గోపిక ఈ ఊరు అమ్మాయి. ఆమె చెప్పిన దానికి వాళ్ళ భర్త రాజేష్ గారు కూడా అని ఎంతో విలువనిచ్చి వాళ్ళ బృందం మొత్తం ఏబీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వాళ్ళ మొత్తం బృందాన్ని ఇక్కడ వరకు తీసుకొని వచ్చి ఇటువంటి క్యాంపును ఉచితంగా మన ఊర్లో చేస్తున్నారు. కాబట్టి మనిషికి కావాల్సిన విద్య, ఆరోగ్యము ఇవి రెండు ముఖ్యమైనవి. ఈ రెండింటిలో సేవా కార్యక్రమాల్లో ఆర్ఎంఎస్ సంఘం గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాలుగా మేము అమలు చేస్తూ ఉన్నాము. అదే కోవలో ఈ రోజు కూడా ఈ వైద్య క్యాంపు ఇదే మాది ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలి, మనం అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని పోతూ ఈ రోజు ఈ క్యాంప్ తీసుకొని రావడం జరిగింది. జనరల్ గా క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ అంటే ఒక డిపార్ట్మెంట్ మాత్రమే ఉంటుంది. ఆర్థో కానీ, ఐ కానీ, బ్లడ్ క్యాంప్స్ కానీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. మాస్టర్ చెకప్ లో ఎన్ని రకాలుగా చేస్తారో ఆ మాదిరి అన్ని డివిజన్స్ క్యాంప్ జరగడం పొంగనూరులో ఇదే ఫస్ట్ టైం. దీనికి పూర్తి తమ సహకారం అందించిన ఏబీ హాస్పిటల్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చి తమ ఆరోగ్యం పరీక్ష చేసుకొని ఏబీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి మా ఆరోగ్య సంఘం తరఫున పూర్తి ధన్యవాదాలు. సోమవారం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నేడు సోమల మండలం నందు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 40 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక. మా కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సోమల మండలం పర్యటనకు విచ్చేసినారు. ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులకు భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో నాతో పాటు నడవడానికి వచ్చిన మీ అందరికీ మా కుటుంబం అండగా ఉంటుందని అన్నారు. అమలు నోచుకొని ఎన్నో అబద్ధాలు హామీలు ఇచ్చిన అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు చేశారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు ఇవ్వచ్చు, వాళ్ళు ఒప్పుకుంటే పెన్షన్ ఇవ్వచ్చు. మరి ఎంతమందికి వాళ్ళు పెన్షన్ ఇవ్వకుండా పోయారు? మన గ్రామాలలో తిరిగితే నీకు అర్థమవుతారు.
చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పక్కన పెట్టి ఇల్లు ఇవ్వలేదు, పెన్షన్ ఇవ్వలేదు, రోజువారీ కింద వైద్యం ఉండాలంటే ఆ వైద్యాలన్నీ కూడా తిరిగి మళ్ళా రాజశేఖర గారి పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా పేదలందరికీ న్యాయం జరుగుతుంది. పేదలందరికీ తిరిగి అనేక పథకాలన్నీ కూడా ముందుకు వస్తాయి. తప్పకుండా మనం అందరూ ఈ పేదల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా ఈరోజు 10,000 రూపాయలకు 2 చెక్కులు మన 2,500 రూపాయలు. మరి ఎన్ని 10,000 రూపాయలు మహిళకి ఇస్తే ఈ రోజు 26,000 కోట్లు వడ్డీతో కలిపి 26,000 కోట్లు ఉంది. ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చాడు కాబట్టి ఎవరు కూడా వడ్డీ చెల్లించలేదు, బ్యాంకులు ముఖమే చూడలేదు, ఎందుకు మా రుణాలు మాఫీ అవుతాయని చెప్పి. తీరా ఈ రోజు 14,000 కోట్లున్న రైతులు మహిళా సంఘాల రుణాలు 26,000 కోట్లకు వచ్చాయి వడ్డీతో కలుపుకోండి, అపరాధ వడ్డీతో కలుపుకోండి. మరి 26,000 కోట్లకు ఎన్ని 10,000 ఇస్తే 1,000 కోట్లు అవుతుందో మీరు ఆలోచన చేయాలా. ఈ విధంగా అన్ని కూడా తప్పుడు హామీలన్నీ ఇచ్చి మోసపూరితంగా కుట్రపూరితంగా వారు అధికారంలోకి రావడం జరిగింది. అది కూడా మోడీని అడ్డం పెట్టుకొని, బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని వీళ్ళందరి బలం కూడా కలిపితే కేవలం మనం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అంతేతే నేను మీకు మనవి చేస్తా ఉన్నా, తప్పకుండా అందరూ కూడా రోషంగా పనిచేయండి. పనిచేసేది ఏదో కేవలం శాసనసభ్యుడు కావాలా, నేను శాసనసభ్యుడు కావాలా కాబట్టి మీ అందరి దగ్గర పని చేయించుకోవాలనే ధోరణి ఆలోచన మార్చుకోండి. తప్పనిసరిగా మీ ప్రాబల్యాన్ని నిలబెట్టే విధంగా మండలాల్లో గానీ, జడ్పీలో గానీ, ఇంకా సింగిల్లో గానీ, సర్పంచులు గానీ అన్ని కూడా పూర్తి స్థాయిలో గెలవడానికి, గెలిపించడానికి నేను మీ ముందుంటాను, కృషి చేస్తాను. తిరిగి మన ప్రాబల్యాన్ని ఇక్కడ ఏదైతే మనం కోరుకుంటున్నామో దాన్ని తిరిగి రాబట్టుకోవాలా. అందరూ కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగేదాకా ఈ పట్టుదలతోనే పనిచేయండి అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మన నాయకుడు మహిళా సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తా ఉన్నాడు. దాదాపు 26,000 కోట్లు వడ్డీతో కలిపి అయినా కానీ మాఫీ చేస్తామని చెప్పాడు. రైతులందరూ కూడా రుణమాఫీ కూడా చెప్తే బాగుంటుంది అంటూ అన్నారు. మనం ఇప్పుడు మేనిఫెస్టో కమిటీ మొదటి సమావేశం అయింది. ఇంకా 2-3 సమావేశాలు జరిగిన తర్వాత మనం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. నవరత్నాల ద్వారా మనకు ప్రతి కుటుంబానికి దగ్గర 2.5 లక్షల నుంచి 3.5 లక్షల దాకా లాభం చేకూరే విధంగా నవరత్నాలు మన పార్టీలు పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా మొన్న జరిగిన బీసీ గర్జనలో అనేక హామీలంతా కూడా బీసీ కులాలకు సంబంధించిన వారికి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ కూడా పెట్టడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి పెన్షన్ కూడా మనం చెప్తే 2,000 రూపాయలు ఇస్తామని మనం నవరత్నాల్లో చెప్తే ఎన్నికల ముందు తిరిగి మన నాయకుడు మన తిరుగులో జరిగిన సభలో 3 నెలలకు మనం పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏది కూడా చేయగలిగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, చేయలేనివి ఆయన చెప్పడు. ఏదో ఒకటి చెప్పేసి అధికారం లేక రావాలనే ఆలోచన ఉంటే గత ఎన్నికల ముందే మేము కూడా రుణమాఫీ చేస్తామని చెప్పింటే అప్పుడే మనం అధికారంలోకి వచ్చేటాం. అవన్నీ లెక్కలేసి రాత్రి నడిరామ 2 గంటల్లో ఉండగలిగింది కాళహస్తిలో. నేను కూడా ఉన్నాను సమావేశంలో. చేసి అన్నా ఇది నా నుంచి కాదు 82,000 కోట్లు అవుతుంది అన్నాడు. సరేలే ఇప్పుడు పక్కన తెలంగాణలో కేసీఆర్ 1 లక్ష రూపాయల దాకా ఇస్తాను అదేనా చేయంటే అది కూడా 33,000 కోట్లు అవుతారన్నా. ఈ 14,000 కోట్లు మహిళా సంఘాలే ఉన్నాయి. ఈ దానికి చేర్చుకొని అది 35,000 కోట్లు ఉత్సాహంతో దీనికి రావడం, దీనికి ఏర్పాట్లకు ఇందాక మోహన్ చెప్పాడు రాత్రి 4 గంటల దాకా మేల్కొని అంతా చేశామని చెప్పి. మరి అంత ఉత్సాహాన్ని కనపరిచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన యువకులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు. 3 కోరికలు కూడా మోహన్ మన మండలం తరఫున 1 మార్కెటింగ్ కమిటీకి స్థలం, 2 బరియల్ గ్రౌండ్ స్థలం, 3వది ఒక కమ్యూనిటీ హాల్. ఈ 3 కూడా 45 రోజుల తర్వాత నేను ఇచ్చినట్లే అనుకోండి. తప్పకుండా ఎన్నికలైన తర్వాత
సంతోషమైన దినమని చెప్పుకోవచ్చు. కోమల్లో ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలు కావచ్చు, పెద్దలు, పిల్లలు, స్నేహితులు, అన్నదమ్ములు, అందరికీ కూడా నమస్కరించుకుంటూ, కోమల్లో ఏదో ఇబ్బందిగా ఉంది, మనం ఎందుకు ముందుకు రావడం లేదు, ఎక్కడ లోపం ఉందో తెలియకుండా ఉండింది. చాలా బాధపడేవాళ్ళం. ఎందుకు సర్దుకోలేకపోతున్నా, పక్కనే ఉన్నా కదా నేను నాన్న బాగాలేదు అనుకునేవాడు. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. మళ్ళా అందరం కలిసి ఒక వేదికపైకి రావడం జరిగింది. ఇంకా ఉన్న వాళ్ళతో అందరం కూడా మాట్లాడుకొని మనం ఎవరైతే మనతో ఉన్నారో వాళ్ళు కూడా కలుపుకొని ముందు మాదిరితో సోమల ముందు మనకు అర్థం ఉంటేనే 6,000, 8,000 మెజార్టీ వచ్చేది. అక్కడి నుంచి కలిసినాక 4,000కి వచ్చింది. లాస్ట్ టైం 400కి వచ్చింది. ఈసారి అన్ని మండలాల కంటే కూడా మన మండలం ఎక్కువ మెజార్టీ తెస్తారని దీన్ని బట్టి తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీ కూడా మన మండలంలో తెచ్చుకోవాలా. ప్రతి ఒక్కరు ఛాలెంజ్గా తీసుకొని కష్టపడాలా. మళ్ళా పూర్వకంగా నుంచి మా సోమల ఉందనేటట్టు చెప్పాలని ప్రతి ఒక్కరు చెప్పుకునేటట్టు మీరు చేస్తారని అనుకుంటున్నా. ఇలా ఏమంటే చదువే కాదు, రామచంద్రారెడ్డి గారి సోమలు కూడా సొంత మండలం అని జిల్లాలో బయట కూడా చెప్పుకున్నారు. ఈసారి ఒకసారి మనం మండలం తీసుకుంటే పొరపాటు చేసుకుంటాం. ఇంకెప్పుడు జరిగేదానికి లేకుండా ఈసారి 6 మండలాలు మన స్వామిని అత్యధిక మెజార్టీ సాధిస్తారని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అత్యధిక చేస్తారని ఆశిస్తూ సెలవుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చదువు సోమల 2 కళ్ళు లాంటివి. ఇక్కడ నేను వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి చూసింది మన కార్యకర్తలందరిలో చాలా ఉత్సాహం ఉంది. పార్టీని ఈసారి ఎట్లన్నా కానీ మంచి విజయంతో ఇక్కడ సోమల్లో అన్ని మండలాల కంటే ఇక్కడ ఎక్కువ మెజార్టీ తెచ్చి చూపిస్తామని చెప్పి మాటిచ్చారు. అది నాకు చాలా మా పెద్దన్న గారు కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇంటికి వస్తే మనిషి పార్టీ చూడరు, ఎవరు ఏది చూడరు, ప్రతి ఒక్కరికి సహాయం ఖచ్చితంగా చేస్తారు. ఇది మన పార్టీ వస్తే మనం ఇంకా మంచి అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. కష్టపడి ఇంకా మన పార్టీకి ఎక్కువ మెజార్టీ తెచ్చారనేసి కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి టీవీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.